హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు. వెల్కమ్ టు పెరుమాళ్లాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. కాకరకాయలో అసలు చేదనేదే లేకుండా ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాం. కొంతమంది కాకరకాయని మజ్జిగలో నానబెట్టడం అలా చేస్తారు కదా చేదు పోవడానికి. అలా ఏం చేయకుండా చాలా సింపుల్గా చేదుని పోగొట్టేసి చక్కగా కాకరకాయ ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు కాకరకాయలు తీసుకుని పైన ఉన్న పీల్ని కొంచెం తీసేసి ఈ మందపాటి ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఫ్రై చేసేటప్పుడు చిదురవకుండా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసేసుకొని రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ ముక్కల్ని దాంట్లో ఉంచండి. ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల చేదు అనేదే ఉండదు. ఇంకా ఇప్పుడు దీనికోసం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు యాడ్ చేసేసేయండి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. తాలింపు అయిపోయిన తర్వాత మన కాకరకాయ ముక్కల్ని వాటర్ లేకుండా ఈ బాండీలో యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. నేను చేసే ఈ వంటలన్నీ నేను నేర్చుకొని చేస్తున్నానండి. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మసాలా పొడి కోసం 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాల్ట్, 4 వెల్లుల్లి, చిన్న ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కాకరకాయ ముక్కలను ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనకి కుక్ అవ్వడానికి 15 మినిట్స్ దాకా పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకోమాకండి. ఇప్పుడు మనం కారం వేసేసరికి ఆ పొడి యాడ్ చేసేసరికి అసలు ఆయిల్ అనేది చుక్క కూడా ఉండదు. కాకరకాయలో 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ మసాలా పొడి యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. ఆ మసాలా అంతా కాకరకాయ పట్టే వరకు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు ఎన్ని కూరలు ఉన్నాయి ఈ ఒక్క కూరతోనే మొత్తం అన్నం తింటారండి. నా మీద నమ్మకంతో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంట్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైక్స్ వస్తాయండి. ఎవరైనా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. పొడి పొడిలాడుతూ ఎలా ఉందో చూడండి చల్లారిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్, వెరీ టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్